నా యూనిఫామ్ని మీరే ఐరన్ చేయండి. మంజు మేడం, నన్ను నమ్మండి, నేను ఐరన్ చేస్తాను. అలాగే నేను ఐరన్ చేసి అవార్డు జరిగే ఫంక్షన్ ప్లేస్కి వెళ్తాను. అక్కడ ఏర్పాట్లు చూసుకోవాలి కదా. సరే. మంజు మేడం, ఈరోజు మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. మీరు సాధించిన మెడల్తో పాటు ఇది కూడా గుర్తుండిపోతుంది. అక్కడికి వెళ్ళి ఏర్పాట్లు చూడాలి. చేతిలో ఈ గిఫ్ట్ని ఎక్కడ పెట్టి మర్చిపోతాను. శ్రేయ ప్రియాలకిచ్చి అక్కడికి తెమ్మందాం. ప్రియా, శ్రేయ, మీరు వచ్చేటప్పుడు ఈ గిఫ్ట్ తీసుకురండి. అలాగే అన్నయ్య. వీళ్ళిద్దరిని కలిపే దాంట్లో నా పాత్ర ఉందని తెలిస్తే అమ్మ చంపేస్తుంది. కాబట్టి మనమే గిఫ్ట్ ఇవ్వద్దు. సత్య గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సత్య గారు. ఈ రోజు నా లైఫ్లో చాలా ముఖ్యమైన రోజు. నా డిపార్ట్మెంట్లో నాకంటూ ఒక ప్రత్యేకతని ఇచ్చిన రోజు. ఈ ప్రోత్సాహంతో ఇంకా ముందుకు వెళ్తాను. నా డ్యూటీని నేను సరిగ్గా చేస్తాను. ఏంటి, ఇంకా రెడీ అవ్వలేదా? రెడీ అయ్యానండి. ఇప్పుడు నువ్వు తీసుకోబోయే అవార్డు వల్ల ఏం లాభం ఉంటుంది? ఈ అవార్డు వల్ల నాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. నా డ్యూటీని ఇంకా సిన్సియర్గా చేయొచ్చు. ఓ, పర్వాలేదు. దీనివల్ల నీకు మంచి పేరే వస్తుంది. గొప్పదానివైపోతున్నావన్నమాట. అదేం లేదండి. లేదంటున్నావు కదా, అలాంటప్పుడు అవార్డు తీసుకోకు. ఏ మంజు, నా ఇంట్లోనే ఉంటూ నాకంటే గొప్పగా ఎదుగుదామనుకుంటే చూస్తూ ఊరుకుంటానా? ఈరోజు నువ్వు అవార్డు తీసుకునేదే లేదు. మణిమ గారు, మేడం, డోర్ ఓపెన్ చేయండి. మణిమ గారు, మణిమ గారు, డోర్ తీయండి ప్లీజ్. మణిమ గారు, అవార్డు తీసుకోవడానికి నేను వెళ్ళాలండి. ఫంక్షన్ అయిపోయే వరకు నువ్వు రూమ్లోనే పడి చావు. చాలా కష్టపడ్డాను. ఈ అవార్డు నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లీజ్ అండి, డోర్ తీయండి. మనీ, అందరు రెడీయేనా? ఇదిగో ఇప్పుడే మంజుతో మాట్లాడాను. ఇంకా రెడీ అవ్వలేదు, వస్తున్నానని చెప్పింది. మనం వెళ్దాం పదండి. రండి రండి. ఏమయ్యా, కళ్ళు పోయేటట్టుగా టీవీని చూస్తుంటాం కదా,
కనీసం దాని మీద దుమ్ము లేకుండా తొడవచ్చుగా. అంటే అది యాక్చువల్లీ నేను మొన్ననే తుడుద్దాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. పాత గుడ్డ ఏం కనపడలేదు. ఓ పాత గుడ్డ ఉంటే చెప్తాను, ఇప్పుడే తుడుస్తాను. అన్నపూర్ణ, వదినా, అక్కడ ఏదైనా పాత గుడ్డ ఉంటే పట్రా. కొత్త చీర కొన్నావా అన్నపూర్ణ? నాకు చెప్పను కూడా చెప్పలేదు. హాసిని తీసుకొచ్చింది వదినా. కలిసిపోవాలి కలుపుకుపోవాలి అనుకున్నప్పుడు ప్రతిదీ చెప్పుకుంటారు. సరేలే, తయారయ్యావు. ఎక్కడికి వెళ్తున్నావేంటి? కూతురు అవార్డు ఫంక్షన్ ఉంది కదా, బహుశా అక్కడికేనేమో. అవునదినా. అదేలే, నీ కూతురు అవార్డు తీసుకుంటుంటే కళ్ళారా చూసి ఆనందించడానికి నువ్వు ముందే వెళ్తున్నావు. మీరు కూడా రెండోదినా. పిలవని పేరంటానికి మేము రాములే. అలా అని నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్తే నేను ఒప్పుకోను. అన్నపూర్ణ, నువ్వు ఆ ఫంక్షన్కి వెళ్ళి కడుపు నిండా సంతోషాన్ని నింపుకుని ఆనందంగా ఉంటే నేను అస్సలు తట్టుకోలేను. అందుకే కిచెన్లోకి వెళ్ళి వంట చెయ్యి. వదినా, మనమిద్దరం వెళ్దాం. తనకి మనం కాకపోతే ఇంకెవరున్నారు? ప్లీజ్ వదినా, మంజు అవార్డు తీసుకుంటుంటే తల్లిగా నేను చూడాలి. ఏం అవసరం లేదు. తిప్పో తిప్పో. అన్నపూర్ణని ఎందుకు వద్దంటున్నావు? ఇవిడితో పాటు మన ఇద్దరం కూడా ఆ అవార్డు ఫంక్షన్కి వెళ్ళాలి. ఏం మాట్లాడుతున్నావు దయ్యా? అవార్డు వచ్చింది తనకి, మనకు కాదు. మనమేం పండగ జరుపుకోవాల్సిన పని లేదు. తిప్పు, అసలు విషయం చెబుతాను విను. ఆ అవార్డు ఫంక్షన్లో అవార్డుతో పాటు రివార్డు అంటే డబ్బులు కూడా ఇస్తారు. మనం వెళ్ళలేదనుకో ఆ డబ్బులన్నింటినీ అన్నపూర్ణ తీసేసుకుంటుంది. అయితే మనం కూడా వెళ్దాం. పద. అన్నపూర్ణ, నేనేదో ఆలోచనలో ఉండి నిన్ను వెళ్ళొద్దన్నాను. తప్పు తప్పు, నువ్వు వెళ్ళాలి. మమ్మల్ని రమ్మన్నావు కదా, మేము కూడా వస్తాం. వెళ్దాం పద. ఇదిగో దయా, మంజుకి అవార్డుతో పాటు డబ్బులు కూడా ఇస్తారు కదా. డబ్బులు ఇస్తే దాన్నే ప్రైజ్ మనీ అంటారు. ఇస్తారు, నువ్వే చూస్తావుగా. దయా, మంజుకి ఇచ్చే ప్రైజ్ మనీతో నేను బంగారం కొనుక్కుంటాను. అసలే తులం 1,00,000 రూపాయలు దాటిందంట. తిప్పు, నువ్వేం మోయలేని బంగారానివి, మళ్ళీ నీకు బంగారం ఎందుకు చెప్పు? మీరు నోరు మూసుకుంటారా? పొగిడితే కూడా ఇలా అంటారా? మహానందన్నకి మహానందన్నకి నమస్తే. సత్య, నమస్కారం అండి. మనీ. వెల్కమ్ సార్. చాలా థ్యాంక్స్ అమ్మా. నమస్తే. సత్య, నా కూతురు ఎక్కడా కనిపించట్లేదు. తను దారిలో ఉంది, వచ్చేస్తుందన్నా.